హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విపార్ది షీబాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఇవాళ నేను ఈవినింగ్ స్నాక్ కోసం మోమోస్ని అయితే చేయబోతున్నాను. హోమ్ మేడ్ 2 టైప్స్ ఆఫ్ మోమోస్, ఒకటి స్టీమ్డ్ వన్స్ ఇంకా ఒకటి ఫ్రైడ్ వన్స్ అనమాట. కొన్ని చేసి చూపించబోతున్నాను ఇవాళ. దాంతోపాటు చట్నీ కూడా నేను చూపించబోతున్నాను. ఇది వెజ్ స్టఫ్డ్ మోమోస్ అనమాట. సో దీనికోసం నేను కొన్ని వెజ్జీస్ని అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. మన ఇష్టం, మనకి ఏ వెజ్జీస్ అయితే ఇంట్లో అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఏ మోమోస్ అయినా టేస్టీగా ఉంటాయి మనం చేసే బట్టి. రైనీ సీజన్లో వేడివేడిగా చేసుకొని స్టీమ్డ్ మోమోస్ లేదా ఫ్రైడ్ మోమోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వచ్చింది నాకైతే. సో దీనికోసం నేను క్యాబేజ్ని అయితే మంచిగా ఫైన్గా చిన్నగా చాప్ చేసి పెట్టుకుంటున్నాను. నేనైతే ఇక్కడ క్యారెట్స్, క్యాబేజ్ ఇంకా క్యాప్సికమ్ని అయితే వాడుతున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఫైన్గా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. కొద్దిగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను. దీనికి మోమోస్ పర్ఫెక్ట్గా రావడానికి నేను దీంట్లో ఇక్కడ ఫ్లార్ అనేది మైదానే వాడుతున్నాను అనమాట. గోధుమ పిండితో కూడా మనం చేసుకోవచ్చు హెల్తీగా ఉండడానికి, కానీ బయట చేసినట్టు రావాలని నేను మైదా అయితే వాడాను దీనికి డో కోసం. వెజ్జీస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా గ్రీన్ చిల్లీస్, మన కారానికి తగ్గట్టు గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకొని నేను చాప్ చేసుకుంటున్నాను. ఇంకా దీనికి జింజర్ అండ్ గార్లిక్ కూడా నేను చాప్ చేసి పెట్టుకుంటున్నాను. ఫ్రెష్ జింజర్, గార్లిక్. స్టఫింగ్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా జింజర్ వేస్తున్నాను. అల్లం ముక్కలు వేసుకొని మంచి కలిపేసుకున్న తర్వాత దాంతోపాటు వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా కలుపుకోండి ఒకసారి. ఒక మిక్స్ అయితే ఇచ్చేయండి మంచిగా. తర్వాత నేను చాప్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మీకు తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. ఇలాంటి రెసిపీస్లో మనం క్యాబేజ్ ఇంకా క్యారెట్ అసలు మిస్ అవ్వకూడదు. ఈ రెండు మాత్రం కంపల్సరీ యాడ్ చేయాలి. అప్పుడే దీని టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సేమ్ బయట చేసినట్టే స్ట్రీట్ ఫుడ్ లాగా మంచి కుదురుతుంది మనకి. నేను దీంతో పాటు కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్ ఉంటే అది కూడా వేసేసాను. నేను చాప్ చేసి మూత పెట్టి కొద్దిగా ఉడికించుకుంటున్నాను. మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలాగా కొద్దిగా మనకు తెలిసిపోతుంది కుక్ అయినట్టు. తర్వాత నేను లాస్ట్లో కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ అన్నీ సరిపోయిందా చూసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ సరిపోకపోతే మీకు తగినంత సాల్ట్ కూడా వేసేసుకోండి. నేనైతే ఇలా కుక్ చేసి పెట్టుకున్నాను. అయిపోయినట్టే. ఇంకా నేను చల్లారడానికి కొద్దిసేపు పక్కన పెట్టేశాను. సో నేనైతే ఇక్కడ డో ప్రిపేర్ చేస్తున్నాను. ఆలోపు దానికోసం నేను మైదాని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మైదాని యాడ్ చేసుకొని తగినంత ఉప్పు ఇంకా కొద్దిగా గీ వేసుకొని నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకుంటున్నాను పిండిని. కలుపుకున్న తర్వాత ఒక 15 to 20 minutes పక్కన పెట్టేస్తున్నాను. ఈలోపు నేను ఒక సాస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక నేను కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని అయితే యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. కొద్దిగా బ్రౌనిష్ అయిన తర్వాత నేను ఇక్కడ అన్ని కైండ్స్ ఆఫ్ సాసెస్ ఏదైతే అవైలబుల్ ఉన్నాయో, టమాటో సాస్, చిల్లీ సాస్,
గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాసెస్ అన్నీ కూడా యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. మంచిగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సోయా సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో. వినిగర్ని కూడా యాడ్ చేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. యాడ్ చేసుకుని మంచిగా ఒక మిక్స్ అయితే ఇచ్చేయండి. లాస్ట్లో ఫైన్లీ చాప్డ్ కొరియాండర్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ ఇచ్చేసిన తర్వాత కొద్దిగా ఆరిగానోని కూడా యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇంకా అయిపోయినట్టే ఈ సాస్ కూడా. జస్ట్ గార్నిషింగ్ కోసం అనమాట. దీంతో మనం డిప్ చేసుకొని కూడా తినొచ్చు. మోమోస్ పైన గార్నిష్ చేయడానికి ఈ సాస్ అనమాట. అన్నీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ లాస్ట్లో చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని ఆ స్టఫ్డ్ మసాలా ఏదైతే ఉందో అది నేను మధ్యలో వేసేసుకొని ఇంకా మోమోస్ లాగా నేను షేప్ ఇస్తున్నాను. కొన్ని స్టీమ్డ్, కొన్ని ఫ్రై కోసం అన్నీ చేసి పెట్టుకుంటున్నాను రెడీగా. మరీ అంత చిన్నగా కాకుండా మరీ అంత పెద్దగా కాకుండా కొద్దిగా ఈ సైజుని అయితే చేసేస్తున్నాను తినేటట్టుగా ఉండడానికి. నాకైతే నేను కలుపుకున్న పిండి అయితే బాగా అన్నీ సరిపోయిందనమాట. స్టఫ్డ్ వెజ్జీస్ మసాలా కూడా చాలా మంచిగా వచ్చింది. అన్నీ కరెక్ట్గా సరిపోయింది, ఇంకేది మిగలలేదు. నాకైతే ఇక్కడ 12 మోమోస్ అయితే వచ్చినాయి అనమాట. కరెక్ట్గా సరిపోయింది ఫ్యామిలీ అందరికీ కూడా. మనం రోల్ చేసుకున్నప్పుడు ఇలా రావాలన్నమాట. అంత లావుగా కాకుండా అంత సన్నగా కాకుండా, ఎందుకంటే మరీ అంత సన్నగా ఉంటే ఆ స్టఫింగ్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తూ ఉంటుందో చూసుకోవాలి. నెమ్మదిగా పేషెన్స్తో ఇట్లా స్లిట్స్ అయితే ఇచ్చేయాలన్నమాట. స్లిట్స్ లాగా ఇలా చేసుకోవాలి. మనం ఇట్లా టైం తీసుకొని ఇంట్లోనే హోమ్ మేడ్ లాగా చేసుకొని మంచిగా ఫ్యామిలీ అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు తింటూ. బయటకన్నా ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ ప్లస్ టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట రెసిపీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో. ఇలా ఒక బ్యాచ్ చేసి పెట్టుకున్నాను. ఇది స్టీమింగ్ కోసం పెట్టుకున్నాను. స్టీమ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను. కొన్ని అయితే స్టీమింగ్ కోసం వాడుతున్నాను, కొన్ని ఏమో ఫ్రై అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా నేను స్టీమ్ చేసుకున్నాను. ముందుగానే నేను వాటర్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఈ మోమోస్ని అన్నీ కూడా దాంట్లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఒక 8 to 10 మినిట్స్ పాటు స్టీమ్ అయితే ఇచ్చేస్తున్నాను. మనకు తెలిసిపోతుంది అనమాట స్టీమ్ అయినట్టు. ఇంకా కొన్ని ఏమో డీప్ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ వేడికిన తర్వాత ఇవన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్ మీద మాడకుండా చేసేసుకోవాలి. అంతే అండి. సాఫ్ట్ స్టీమ్డ్ మోమోస్ అండ్ క్రిస్పీ ఫ్రైడ్ మోమోస్ along with garlic sauce and tomato ketchup ready to be served. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ and comment for more such recipes. Thank you so much for taking your time and watching this video. See you all in the next vlog very soon. Thank you so much once again. Bye.